హాయ్ అండి. 'వైఫ్ ఆఫ్ డాన్' పార్ట్ 25. అయినా ఈ తాతయ్య గారేంటి నాకింత పెద్ద టెస్ట్ పెట్టారు. ఏం కర్రీ ఇష్టమని అడిగితే, మీ ఆయనకి ఏమిష్టమో నాకు అదే ఇష్టమన్నారు. ఇప్పుడెలా? నేనేం చేయాలిప్పుడు? ఈ రావణ్‌కి ఏమిష్టమో నాకేం తెలుసు? అని ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది శక్తి తన రూమ్ బాల్కనీలో. రూమ్‌లోకి వచ్చిన రుద్ర బాల్కనీలో ఏదో మాటలు వినిపించినట్లు అనిపిచ్చి వచ్చి చూస్తే శక్తి ఏదో మాట్లాడుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఓయ్ స్వీటీ, నీకేమైంది? ఏదో నీలో నువ్వే మాట్లాడుకుంటూ బుర్ర పగలగొట్టుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నావు అని అన్నాడు రుద్ర. ఆ, చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. అదే ఆలోచిస్తున్నాను అని అంది శక్తి. అవునా? ఏంటో అంత పెద్ద సమస్య? నాకు చెప్పు. నేనేమైనా హెల్ప్ చేయగలనేమో అని అన్నాడు. "హ్మ్, నేనేదో తాతయ్య గారికి ఇష్టమైన వంట చేసి పెట్టాలి అనుకున్నాను. మీకు ఏమిష్టమని తాతయ్య గారిని అడిగితే మీ ఆయనకి ఇష్టమైనదే అని చెప్పారు. అందులో ప్రాబ్లం ఏముంది స్వీటీ అని అన్నాడు రుద్ర. ఆ, అసలు ప్రాబ్లం ఇక్కడే వచ్చి పడింది. మా రావణ్‌కి ఏమిష్టమో నాకేం తెలుసు అని అంది శక్తి తనలో తానే మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతూ. పాపం శక్తి అక్కడ రుద్ర తనతో మాట్లాడుతున్నాడని కాకుండా ప్రశ్న, సమాధానం రెండూ తనే చెప్పుకుంటున్నాను అని అనుకుంటూ అదే ఆలోచనలో ఉంది శక్తి. తెలియకపోతే ఏంటి? అడిగితే చెప్తాడుగా అని అన్నాడు రుద్ర. "హ్మ్, నేను వెళ్ళి ఆ రావణ్ణి అడగాలా? నో నో నో, అస్సలు కుదరదు. ఈగో హర్ట్ అవుతుంది" అని అంది శక్తి. ఓ అని రుద్ర శక్తికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అంతే అటు ఇటు తిరుగుతూ రుద్రాకి తగులుకుంది శక్తి. తలెత్తి ఒకసారి రుద్ర వైపు చూసి, రావణ్, నువ్వు నిజంగానే వచ్చావా అని అంది శక్తి. ఏ, రాకూడదా అని అన్నాడు రుద్ర. "ఉమ్, నేనేం అలా అనలేదు కదా. నేను ముందే చాలా టెన్షన్లో ఉన్నాను. నువ్వు కొంచెం పక్కకి తప్పుకో అని రుద్రాన్ని పక్కకి నెట్టి మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంది శక్తి. తన అల్లరికి రుద్ర అందంగా నవ్వేసి, ఓయ్ స్వీటీ, ఏం ఆలోచిస్తున్నావని అన్నాడు. అదే అదే అంది శక్తి. అదే అంటే ఏది అని అన్నాడు రుద్ర. నీకు తెలీదా అని అంది శక్తి. తెలిస్తే ఎందుకు అడుగుతాను, చెప్పు అని అన్నాడు. "హ్మ్, ఇప్పుడెలా? ఈ రావణ్ణి తనకి ఇష్టమైన కర్రీ ఏంటని అడిగితే చెప్తాడా? అసలు చెప్పడా? పైగా ఈగో చూపిస్తాడు అని తనలో తానే ఆలోచిస్తూ ఉంది శక్తి. చెప్పు స్వీటీ అని అన్నాడు రుద్ర. "హ్మ్, ఏమీ లేదు" అంది శక్తి. ఓహో, అయితే ఓకే, నువ్వు కంటిన్యూ చేయి నీ థింకింగ్ని అని అక్కడ ఉన్న రెక్లన్నలో కూర్చుని తననే చూస్తూ ఉన్నాడు రుద్ర. ఈ రావణ్ ఒకడు పెద్ద బెదిరించి పెళ్లి చేసుకోగానే సరిపోతుందా? కనీసం ఒక్కసారైనా తనకి ఏమిష్టం ఏమిష్టం లేదు అని చెప్పాలిగా అని మనసులో అనుకుంటూ రుద్ర వైపు కోపంగా చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంది శక్తి. రుద్ర మాత్రం తనని చూస్తూ, అయ్యో స్వీటీ, ఏంటి నీకింత మొండితనం? అడిగితే ఏమవుతుంది? అనవసరంగా పట్టుదలకి పోయి ఇబ్బంది పడుతున్నావు అనుకుంటూ ఉన్నాడు తనలో తానే. శక్తి ఏదేమైనా సరే రుద్రాన్ని అడగకూడదని బలంగా అనుకుంది. ఇంకా కాసేపు అయ్యాక రుద్రే పాపం స్వీటీ నన్ను అడగడానికి మొహమాటం పడుతుంది అనుకుని, స్వీటీ, నాకు ఇవాళ గుత్తి వంకాయ కూర, గోంగూర పప్పు, రోటి పచ్చడి, మునక్కాయ కూర చెయ్యి. ఇవంటే నాకు చాలా ఇష్టమైన ఫుడ్డు అని అన్నాడు రుద్ర. అవునా అంది శక్తి ఫుల్ ఎగ్జైట్ అవుతూ. అవును, నాకే కాదు తాతయ్య గారికి కూడా ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టం అని అన్నాడు రుద్ర. ఓకే, నేను అదే కుక్ చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది స్పీడ్గా శక్తి. ఎప్పటికీ నీకు నా ప్రేమ అర్థమవుతుందో, ఎప్పుడు నువ్వు నాతో నార్మల్గా మాట్లాడతావో స్వీటీ అని అనుకున్నాడు రుద్ర తనలో తానే. కిచెన్లోకి వెళ్ళి లక్ష్మికి కాయగూరలు కట్ చేయమని చెప్పి, అయినా ఈ రావణ్ కొంచెం మంచోడే పాపం. తను వచ్చాడని తెలిసే నేను డైరెక్ట్గా తనని అడగకుండా తనకి విషయం చెప్పాను. ఆ రావణ్కి నిజంగా నేనంటే ఇష్టమే. హ్మ్, అయినా నేనేంటి తన గురించి ఆలోచిస్తూ ఉన్నాను అని అనుకుంది. ట్రైన్లో వెళ్తూ విండోలో నుండి బయటికి చూస్తూ, నాకెందుకు ఇలా అనిపిస్తుంది? ఏదో తెలియని భావం నాలో కలుగుతుంది అని అనుకుంటూ ఉంది శక్తి. ఏంటమ్మా, ఏదో ఆలోచిస్తున్నావు అని అన్నాడు విజయ్. ఏం లేదన్నయ్య, నాకు ఏదోలా ఉందన్నయ్య.
నాకు కావాల్సింది ఏదో నన్ను చేరబోతుంది అనిపిస్తుంది. ఎందుకో నాలో ఏదో అలజడిగా అనిపిస్తుంది అన్నయ్య అని అంది సంగీత. ఏం కాదులే అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు అని అన్నాడు విజయ్. మహేంద్ర తన ఫోన్లో ఉన్న రాధిక వర్మ ఫోటో చూస్తూ, నాన్న నీ గురించి అడుగుతున్నాడు. నేను ఏమని సమాధానం చెప్పను రాధిక. రుద్ర నీ గురించి నాన్నకి నేను నిజం చెప్తేనే నన్ను నమ్ముతాను అని అంటున్నాడు. నాకు కూడా చెప్పాలనే ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నాన్నకి నీ గురించి నిజం చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఏమో. నువ్వు లేవన్న నిజాన్ని నేను ఎప్పటికీ అంగీకరించలేకపోతున్నాను రాధిక అని అనుకుంటూ ఉన్నాడు మహేంద్ర. శక్తి అన్ని వంటలు చేసింది. అవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దే లక్ష్మి అని చెప్పి వెళ్ళి రుద్రాని మహేంద్రని భోజనానికి రమ్మని చెప్పి దేవేంద్ర గారిని కూడా పిలుచుకుని వచ్చింది. స్వయంగా అందరికీ తనే వడ్డించింది. నువ్వు కూడా వడ్డించుకో అమ్మా అని అన్నాడు దేవేంద్ర. పర్లేదు తాతయ్య గారు, మీరు తిన్నాక తింటానులే అని అంది శక్తి. అదేం కుదరదు, నువ్వు కూడా మాతో పాటే తినాల్సిందే అని అన్నాడు దేవేంద్ర. తాతయ్య గారు చెప్పింది అర్థం కాలేదా? నువ్వు కూడా వడ్డించుకో అని అన్నాడు రుద్ర బేస్ వాయిస్లో. అలాగే రుద్ర గారు అని అందరూ కలిసి తింటున్నారు. దేవేంద్ర గారు 2 ముద్దలు తిని శక్తి వైపు చూశారు. ఏంటి తాతయ్య గారు, బాలేదా అని అంది శక్తి. ఆ ప్రశ్నకి నేను కాదు సమాధానం చెప్పాల్సింది, మీ ఆయన అని అన్నారు దేవేంద్ర గారు. శక్తి రుద్ర వైపు చూస్తూ ఉంది. ఎలా ఉందో ఏమో అన్నట్లు. శక్తి వైపు చూస్తూ మా అమ్మ చేసినట్లు ఉంది స్వీటీ అని అన్నాడు రుద్ర. హా అన్నాడు దేవేంద్ర. అచ్చం మా రాధికమ్మ చేసినట్లుగానే ఉంది అన్నాడు. మహేంద్ర మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా తింటూ తన పక్కన ఖాళీగా ఉన్న కుర్చీ వైపు చూస్తూ, నువ్వు నా పక్కన ఉంటే ఎంత బాగుండేది రాధిక, మన ఫ్యామిలీ మొత్తం నిండుగా ఉండేది అనుకుంటూ ఉన్నాడు మహేంద్ర. అంతలోనే దేవేంద్ర గారు, మహి త్వరగా రాధికమ్మని రమ్మని కాల్ చేయరా, తను లేకపోతే ఇంట్లో ఏం బాలేదు, నీ పక్కన అలా ఖాళీగా ఉన్న కుర్చీ ఉంటే అస్సలు బాలేదు అని అన్నారు దేవేంద్ర. అలాగే నాన్న అని అన్నాడు మహేంద్ర. మహేంద్ర వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు రుద్ర. రుద్ర వైపు చూసి చూడనట్టు సైలెంట్ గా తింటూ ఉన్నాడు మహేంద్ర. దేవేంద్ర రుద్ర ఇద్దరు తృప్తిగా భోజనం చేశారు. తాతయ్య గారు, సాయంత్రం స్వీటీ వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు అని చెప్పాడు రుద్ర. నేనే రమ్మని కబురు చేయమని నీకు చెప్దామనుకున్నాను రుద్ర అని అన్నారు. రుద్ర శక్తి ఏం అర్థం కానట్టు దేవేంద్ర గారి వైపు చూశారు. నా భోజనం పూర్తయిందని దేవేంద్ర గారు సైలెంట్ గా రూమ్లోకి వెళ్ళిపోయారు. రుద్ర తన మనుషులకి చెప్పి తన వాళ్ళని జాగ్రత్తగా పిక్ చేయమని చెప్పి రైల్వే స్టేషన్కి కారు పంపించాడు. అనుకి కాల్ చేసి, అత్తయ్య గారు నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను, విశ్వ కూడా అందుబాటులో లేడు, మా వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు, నేను రాలేకపోతున్నాను, సారీ అత్తయ్య గారు అని అన్నాడు రుద్ర. అయ్యో పర్లేదు బాబు అని అంది అను. సంగీత ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి ముంబైలో ఆగింది. రైల్వే స్టేషన్లో అను వాళ్ళు దిగేసరికి అక్కడ రుద్ర మనుషులు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ అల్లుడు గారు మన కోసం కారు పంపించినట్లున్నారన్నయ్య అని అంది సంగీత. రుద్ర మనుషులు వాళ్ళని రుద్ర మాన్షాకి తీసుకుని వెళ్ళారు. కారు దిగి లోపలికి అడుగు పెడుతున్న సంగీతకి ఏదో తెలియని అనుభూతి కలుగుతూ ఉంది. అమ్మా నాన్న అంటూ వాళ్ళకి ఎదురొచ్చి అను వాళ్ళని రిసీవ్ చేసుకుంది శక్తి. సంగీతాన్ని చూసి తన్ని హక్ చేసుకుని, అత్తయ్య నువ్వు కూడా వచ్చావా, నువ్వు వస్తావని నేను అస్సలు అనుకోలేదు అని అంది శక్తి. నీ రౌడీ మొగుడిని కలుద్దామని వచ్చాను, ఏం రాకూడదా అని అడిగింది సంగీత. అయ్యో అత్తయ్య అదేం లేదు, నువ్వు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అంది శక్తి. రుద్ర గురించి సంగీత మాట్లాడిన మాటలకి విజయ్ మొహంలో అసహనాన్ని చూసి, నువ్వు అనుకున్నట్టు ఆయన రౌడీ ఏం కాదత్తయ్య, రుద్ర గారు చాలా మంచివారు అని అంది శక్తి. రుద్ర అని పేరు వినగానే సంగీతకి తను తన గతానికి సంబంధించి తనకి జ్ఞాపకం ఉన్న ఒకే ఒక పేరు రుద్ర అని గుర్తు తెచ్చుకొని, ఒకవేళ ఈ రుద్ర నా గతానికి ఏమైనా సంబంధం ఉన్నాడా ఏంటి అని అనుకుంటుంది మనసులో సంగీత. అయినా ఎందుకు అలా అవుతుంది, అలా ఏమీ అవ్వదు, ఆ పేరుతో చాలా మంది ఉంటారు,
అయినా ఒక రౌడీతో నాకేం సంబంధం ఉండదు అని అనుకుంది సంగీత తనలో తానే. లోపలికి రండమ్మా అని అను చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంది శక్తి. అందరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు. లక్ష్మిని కాఫీ తీసుకుని రమ్మని చెప్పింది. అల్లుడు గారు ఎక్కడమ్మా అని అడిగింది అను. "ఉమ్, ఎలా ఉన్నావు అని నన్ను అడగకుండా అల్లుడు గారు ఎక్కడా అని అడుగుతుంది. చూడు ముందు మా అమ్మని అనాలి అని అనుకుంది శక్తి మనసులో. అదేంటే ఏం మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నావు అని అంది అను. మరి వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సంగీతాన్ని చూస్తే వాళ్ళు గుర్తుపడతారా? అక్కడ ఒక సస్పెన్స్ ఉంది, తర్వాత రివీల్ చేస్తాను. మీకు స్టోరీ నచ్చలేదండి? జెన్యూన్‌గా చెప్పండి. అస్సలు రీచ్ రావట్లేదు. 2 పెట్టేదల్లా నాకు ఒకటే పెట్టాలనిపిస్తుంది. ప్లీజ్ ఫాలో చేయండి డైలీ. స్టోరీ బావుంటుంది. మీకు నచ్చకపోతే మానేస్తాను.